ఫిష్, అల్లం ఎల్లిగడ్డ, జింజర్ గార్లిక్ పేస్ట్, కార్న్ పౌడర్, ధనియాల పొడి, కారం పొడి, సాల్ట్, ఇవి ఇంతే. వీటిని బాగా కలపాలి, ఉన్న వాటర్నే కలిసేటట్టు కలపాలి. కలిసి ఒక 10 minutes ఉంచాలి, అట్లనే మ్యాగ్నేట్ చేయాలి. ఇవన్నిటిని ఇట్లా ఇవన్నిటిని బాగా కలపాలి. ఇలా వాటర్ ఏం పోయొద్దు, ఉన్న దాన్నే బాగా కలిపి పెట్టాలి. కలిపి వీటికి ఏమో వాటరు, పెరుగు అవన్నీ వేయాల్సిన అవసరం లేదు. కాన్ఫర్మేషన్ కారం ఎట్లా పడుతుంది. ఇవైతే ఇది కలిపి పెట్టిన, ఏదైతే ఆయిల్ వేడి చేసిన, ఇది వేడైన తర్వాత డీప్ ఫ్రై చేసేస్తాం. డీప్ ఫ్రై అయిపోతే వాసన చేసినాం. అబ్బా అదేంటో ఇక్కడ మనము నేనైతే బోల్పల్లి అయితే వీక్లీ 1 time 2 times అంతే. అదే అమ్మవారి వెళ్ళిండే అయితే 15 days ఉంటే 13 days నాన్ వెజ్ తిన్నాం. ఓన్లీ ఒక 2 days ఒక్కరోజు నాన్ వెజ్ లేకపోతే ఆ రోజు అన్నమే పడవలేదు. మళ్ళీ తెల్లారి దెబ్బ చికెన్ తెచ్చుకొని అలా తిన్నాం. ముక్క కానుకోకుండా కొంచెం ఆయిల్ వేసిన తర్వాత అది కొంచెం వేడైన తర్వాత, కొంచెం డీప్ ఫ్రై అయిన తర్వాత మలుపుకోవాలి. ఎమ్మటే మలుపుకుంటే కూడా ముక్క కొంచెం ఇరిగే అవకాశాలు ఉంటాయి. మేమైతే ఎక్కువ అయితే వేసుకొని ఉంటాం ఇంటికి వెళ్తే. ఇదైతే ఇక మామూలుగా కేజీ వేసుకుంటాం. మామయ్య ఒక 15 kgs తీసుకొచ్చింది ఫస్ట్, మా తమ్ముడు ఒక 5 kgs తీసుకొచ్చింది. ఇక ఉన్నన్ని రోజులు చంపుకున్నాం. అవి చేపలు, చికెను, మటను, ఇక సమరాలు అయితే మొత్తం నాన్ వెజ్తోనే అయిపోయింది. మొత్తం అంటే మొత్తం కాదు, 16 days నాన్ వెజ్తోనే చేసినాం. ఇవి వచ్చిన తర్వాత ఇక అన్నం తినడం లేదు, అటు ఇటు ఊళ్ళు వేసుకుని తింటున్నాం. ఇన్న నుంచి అది కూడా లేదు. ఇక అదే కలిసి మీరే పొద్దున వేసుకోవాలి. ఎంతైనా అమ్మ వాళ్ళ ఇల్లు నుంచి లేదు. ఎవరైనా ఒక మాట అన్నాయని అమ్మ వాళ్ళ ఇంటి మీద అమ్మ వాళ్ళు ఈ మాట అన్నదే అని అనిపిస్తుంది. ట్రై అండి, వీలైతే మీరు వేయండి. పొద్దున పప్పు ఏమో చేసినట్టుంది. ఇక పప్పు అన్నం ఉడక ఇంట్లో ఫ్రిడ్జ్లో ఫిష్ ఉండే కదా అని అంటే ఇక మళ్ళీ ఇట్లా మంచి కలర్ వేసుకొని మంచి మాసం తిన్నాం. అట్లయితే ఆ రోజు ఆ పప్పు ఉడికింది. ఇక మళ్ళీ పండుగ వెళ్ళాక 2 days మళ్ళీ మామయ్య మళ్ళీ తీసుకొచ్చింది. మా రాజమండ్రి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ సేమ్ ప్రాసెస్ వేసుడే. ఇక